ఎవరి దగ్గరైనా ఉచితంగా నేను తీసుకున్నట్లయితే నాకు చెప్పండి అయ్యా, నేను ఉచితంగా తీసుకున్నట్లయితే చెప్పండి. ఎవరికైనా అన్యాయం జరిగినట్లయితే నా ద్వారాగా చెప్పండి, నేను తిరిగి ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర లంచం తీసుకున్నట్లయితే నాకు చెప్పండి, నేను తిరిగి ఇచ్చేస్తానని సమూయేలు చెబుతా ఉన్నాడండి. ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ఎక్కడైతే ఏ ప్రజల మధ్యలోనైతే ఏ దేశంలోనైతే న్యాయాధిపతిగా అతను ఉన్నాడో ఆ ప్రజలందరి మధ్యలో నిలబడి చెబుతా ఉన్నాడండి. సమూయేలు అంటా ఉన్నాడు వారితోటి, ఎవరి ఎద్దునైనా నేను తీసుకున్నానా అని అంటా ఉన్నాడు. ఎవరి గర్ధమునైనా లేదా ఎవరినైనా అన్యాయం చేశానా, ఎవరి దగ్గరైనా లంచం పుచ్చుకున్నానా అని సమూయేలు తనకు తానే పరీక్షించుకోవడమే కాకుండా 10 మందిలో నిలబడి అడుగుతా ఉన్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి సమయంలో ఎవరు అయితే వాక్యాన్ని వింటా ఉన్నారో నీ జీవితంలో ఈరోజు రాత్రి పరీక్షించుకో. ఏంటో తెలుసా? నీ జీవితంలో ఎవరెవరిని మోసం చేశావో, నీ జీవితంలో ఎక్కడెక్కడైతే అక్రమమైనటువంటి పనులు చేశావో, ఎవరి దగ్గరైతే లంచాలు తీసుకున్నావో, ఎవరినైతే మాయ మాటలు చెప్పి నీ ఇంట్లో సంపదన వేసుకున్నావో, ఎవరినైతే మోసము చేసి లేనిపోని మాటలు చెప్పేసి అక్రమంగా నీ ఇంట్లో వేసుకున్నావో, ఈ సమూయేలు లాగానే నువ్వు కూడా తిరిగి ఇస్తే, ఈ సమూయేలు ఆలోచించినటువంటి విధంగానే నువ్వు కూడా ఆలోచించుకొని నీ పుట్టినప్పటి దగ్గర నుంచి మొదలు పెడితే, లేదా నీకు ఊహ వచ్చినప్పటి దగ్గర నుంచి మొదలుపెట్టి నేను ఎక్కడెక్కడ మోసం చేశాను, ఎక్కడెక్కడ ఏడిపించాను, ఎక్కడెక్కడ అన్యాయం చేశాను, ఎక్కడెక్కడ పాపిష్టి పనులు చేశాను, ఈ ఇంట్లో పెద్దవాడిగా ఉన్నానని, లేదా నా ఇంట్లో నేనే పెద్దనని, ఈ వీధిలో నేనే పెద్దనని అనుకుంటూ ఉన్నటువంటి ఓ పెద్ద మనిషి, లేదా ఒక ఇంటిని పరిపాలిస్తున్నటువంటి ఓ వ్యక్తి, జాగ్రత్తగా ఆలోచన చేయి. సమూయేలు లాగానే నీ జీవితంలో నిజంగా ఎంతమంది అయితే నువ్వు మోసం చేశావో వారి దగ్గరకు వెళ్ళి క్షమాపణ గనక నువ్వు అడిగితే, ఎవరి దగ్గరైతే ఉచితార్థంగా అన్యాయం చేసి వారి సొమ్మును గనక తీసుకొని ఉన్నట్లయితే వారికి తిరిగి ఇచ్చినట్లయితే, లేదా ఎవరి దగ్గరైతే అన్యాయం చేశావో, ఎవరినైతే మోసం చేశావో ఆ మోసము చేసినటువంటి ధనాన్ని గనక నువ్వు తిరిగి ఇచ్చినట్లయితే నువ్వు నిజంగా గొప్పవాడివే, నువ్వు నిజంగా ఘనుడవే. మళ్ళీ చెప్తున్నా, తన పాపాలను ఒప్పుకున్నటువంటి వాడు తను పనికి మళ్ళటువంటి పనులు చేసినప్పుడు, అయ్యో ఇది నేను తప్పు చేశానే, ఇది నా సొమ్ము కాదే, ఇది అయ్యో నేను ఈ విధంగా ఏడిపించానే, ఈ విధంగా చేయకూడదే అని ఏ వ్యక్తి అయితే చేయకున్నటువంటి పనులు చేశాడో, ఆ చేయకున్నటువంటి పనులు చేసిన తరువాత ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని గమనించుకొని నేనెంత నీచుడినా, నేనెంత పనికి మళ్ళటువంటి వ్యక్తినా, నా బ్రతుకు ఇలాంటి రోత బ్రతుకా, నా బుద్ధి ఇలాంటి బుద్ధి అని నీకు నువ్వే తెలుసుకుంటే నువ్వు ఖచ్చితంగా గొప్పవాడి అవుతావు. అంతేనా? ఎవరి దగ్గరైతే ఉచితారణంగా తీసుకున్నావో, ఎవరికైతే మాయమాటలు చెప్పి తీసుకున్నావో, ఎవరు అయితే అమాయకుడని చెప్పేసి అని లేనిపోయినటువంటి మాటలు చెప్పి వసూలు చేసుకున్నావో, మళ్ళీ చెప్తున్నా, దేవుని పేరట నిలబడి చెబుతా ఉన్నా, నీకు నువ్వే గ్రహించుకొని చేసినటువంటి ప్రతి తప్పుని ఎవరి దగ్గరైతే తీసుకున్నావో అవన్నిటిని కూడా, లేదా ఉచితార్థంగా ఎవరి దగ్గరైతే తీసుకున్నావో అవన్నీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం కనుక నువ్వు చేస్తే ఖచ్చితంగా నీ హృదయంతరంగములో నువ్వు గొప్పవాడివే. ఖచ్చితంగా నీ మనస్సు ఖచ్చితంగా గొప్ప మనస్సు, నీ మనస్సు ఖచ్చితంగా దేవుడు లాంటి మనస్సు అనే సంగతి మర్చిపోవద్దు. కాబట్టి ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఎవరి సొమ్మును ఆశించమాకు. ఎవరిని ఒకవేళ ఇప్పటికే ఎవరినైనా మోసం చేసి నీ ఇంట్లో వేసుకున్నట్లయితే, ఎవరినైనా అన్యాయం చేసి నీ ఇంట్లో వేసుకున్నట్లయితే, లేకపోతే ఎవరైనా నోరు కొట్టేసి నీ ఇంట్లో కనుక తీసుకొని వచ్చినట్లయితే అనుకోమాకు ఈ ధనముతో నేను సుఖంగా బ్రతుకుతానని, అనుకోమాకు ఈ డబ్బులతో నేను ప్రశాంతంగా బ్రతుకుతానని. అయితే ఇగో ఈ యొక్క సౌలు యొక్క జీతగాడు లేదా సౌలు యొక్క పని మనిషి అంటా ఉన్నాడండి, ఈ ఏరియాలో బహుగనుడున్నాడు. గనుడంటే ఎవరో తెలుసా? చేసినటువంటి పనిని ఒప్పుకున్నటువంటి వాడు. తన హృదయ అంతరంగము నువ్వు తప్పుడు వాడివి, లేదా నీ తప్పుడు బుద్ధి అని ఎవరి హృదయ అంతరంగం అయితే వాళ్ళకు చెబుతూ ఉందో, నీ హృదయ అంతరంగము చెప్పినటువంటి విధంగా విని నీ జీవితాన్ని సరిదిద్దుకున్నట్లయితే ఖచ్చితంగా నీ హృదయ అంతరంగములో నువ్వే బహుగనుడవు, నువ్వే గొప్పవాడివి. చివరికి దేవుని దగ్గర కూడా నువ్వు గొప్పవాడివే. నీది గొప్ప మనసు అని ఖచ్చితంగా దేవుడు నీకు తీర్పునిస్తాడు.